మన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడా? సో దీనికి సంబంధించి అయితే సోషల్ మీడియాలో చాలా చర్చ మొదలైంది. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా మన టీమిండియాకు మరోసారి కెప్టెన్ కాబోతున్నాడని చెప్పి ఒక రిపోర్ట్ బాగా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి అయితే దైనిక్ జాగరణ్ అనే ఒక మీడియా సంస్థ ఒక రిపోర్ట్ని లీక్ చేశారు. అంటే రిపోర్ట్లో ఏముందంటే మన టీమిండియా కనుక ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోతే హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్గా మారతాడంట. సో మనందరికీ తెలిసిందే, ప్రీవియస్గా రిపోర్ట్స్ వచ్చాయి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్కి చాలా మస్ట్ అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీం బాగా పెర్ఫామ్ చేయకపోతే వీళ్ళ జాబ్స్ అయిపోతాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కనుక గెలవకపోతే హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్ అవుతాడని చెప్పి బాగా న్యూస్ వైరల్ అవుతుంది. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీమిండియా వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని పెట్టమని కోచ్ గౌతమ్ గంభీర్ ఫోర్స్ చేశారంట. బట్ మన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ దీనికి ఒప్పుకోలేదు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా చేశారు. దీంతో హార్దిక్ పాండ్యా మన టీమిండియా తరపున ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నా అతనికి ఇంజస్టిస్ జరుగుతుందని చెప్పి ఒక వర్గం వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారంటే బీసీసీఐలో. ఇన్ఫాక్ట్ అసలు రోహిత్ శర్మ తర్వాత T20 కెప్టెన్సీ మనం హార్దిక్ పాండ్యాకి వస్తుంది అనుకున్నాం. కానీ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అవ్వకుండా సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇచ్చారు. సో విధంగా హార్దిక్ పాండ్యా విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది బీసీసీఐ స్టేక్ హోల్డర్స్ అసంతృప్తిగా ఉన్నారంట. అండ్ ఈ క్రమంలోనే ఫ్యూచర్లో వన్డే కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట. ఇన్ఫాక్ట్ వన్డే కెప్టెన్సీ మాత్రమే కాదు, T20 కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యాకి ఇచ్చేయాలని చెప్పి గట్టిగా వినబడుతున్నాయంట వాదనలు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియాకు కెప్టెన్గా మారిన తర్వాత అతని పెర్ఫార్మెన్స్ చాలా డిప్ అయిపోయింది. ఇంగ్లాండ్తో జరిగిన 5 T20 సిరీస్లో కేవలం 28 రన్స్ మాత్రమే కొట్టాడు. సో కెప్టెన్సీ బర్డెన్ వల్ల సూర్యకుమార్ యాదవ్ యొక్క బ్యాటింగ్ ఫామ్ పోతుందని చెప్పి అతని మీద ఆ బర్డెన్ తీసేయాలని చూస్తున్నారంట. సో ఫైనల్గా రిపోర్ట్ యొక్క కన్క్లూజన్ ఏంటంటే మన టీమిండియా కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోతే హార్దిక్ పాండ్యా మన టీమిండియా వన్డేతో పాటు T20 కెప్టెన్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి. మరి ఇది ఎంతవరకు నిజమనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ఫేక్ అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు చాలా విషయాలు ఆలోచించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత అతను కెప్టెన్గా చేస్తారంటే అది కొంతవరకు నమ్మబుద్ధి కావట్లేదు. అయితే మేబీ చెప్పలేం, గంభీర్ ఎరాలో మనం అనుకునే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక మన వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మేబీ మన టీమిండియాలో ఫ్యూచర్లో భారీ మార్పులు చూసే అవకాశాలు కూడా ఉండొచ్చేమో, ఎవరికీ తెలియదు.